సరేనమ్మా, సిద్ధు తులసిలను ఒకరికొకరిని దూరం చేయాలి, అంతే కదా? కానీ తులసి సప్త సముద్రాల అవతల ఉన్నా వెతుక్కుంటూ వెళ్లే ప్రేమ వాడితే, 600 కట్టుకున్న భర్తే తోడుగా ఉండాలనుకునే గుణం తులసిదే. వాళ్ళిద్దరినీ విడాకుల పేరుతో విడగొట్టడం కష్టం అమ్మా. మరెలా మామయ్య? సిద్ధు నాకు జన్మలో దక్కడంటారా? నాకు సిద్ధు కావాలి మామయ్య. ఏదో ఒకటి చేయండి. చెప్తానమ్మా, చెప్తాను. విడాకులు కష్టమని చెప్పానే గాని వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెంచడం పెద్ద కష్టమేం కాదు కదా. ఏంటి మావయ్య మీరనేది? అవునమ్మా, ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టు వాళ్ల మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం ఇవే మనం వాళ్ళని దూరం చేయడానికి ఆయుధాలుగా వాడాలి. వాళ్ల ప్రేమ, నమ్మకం ఇవే మనం వాళ్ళని దూరం చేయడానికి ఆయుధాలుగా వాడాలి. వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు పుట్టించి, నెమ్మదిగా మనస్పర్ధలు పెంచి, అపోహలు, అపనమ్మకాలతో ఇద్దరినీ బద్ధ శత్రువుల్లా చేసి వాళ్ళ మధ్యున్న ప్రేమను తుంచేయాలి, దూరంగా ఉంచేయాలి. మావయ్య మీరేమైనా చేయండి, కానీ వాళ్ళని మాత్రం విడగొట్టేయండి. నాకదే కావాలి. అలా అని మీరు నాకు మాటేస్తేనే సిద్ధుని విడిపించగలిగే ఆధారాలు మీకిస్తాను. తప్పకుండా తల్లి, సిద్ధుని నిన్ను ఒకటి చేయటం నా బాధ్యత కూడా. అందుకోసం వాళ్ళని విడగొడతానని, వాళ్ల మధ్య ఉన్న ప్రేమను తుంచేస్తానని నీకు మాటిస్తున్నాను. మామయ్య, ఇచ్చిన మాట తప్పరన్న గౌరవంతో మిమ్మల్ని నమ్మి ఈ పేపర్స్ ఇస్తున్నాను. తీసుకోండి. సంతోషం అమ్మా, చాలా సంతోషం. నా కొడుకును విడిపించుకోవడం కోసం నాకు కాగితాన్ని ఇచ్చావమ్మా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా, మర్చిపోలేనమ్మా. వదినా, తులసి వచ్చావా? అమ్మ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇది అత్తయ్య కోసమే కదా? అవును తులసి. ఇలా వదినా, నేను తీసుకువెళ్తాను. నేను వాటర్ తీసుకొని వస్తాను. సరే వదినా.
పెట్టమ్మా తొందరగా. ఇంత ఆకలేస్తుంటే ఎందుకు అత్తయ్య ఏం తినలేదు? సిద్ధు ఫోన్లో మాట్లాడాకే ఒక్కసారిగా ఆకలి తెలిసిందమ్మా నాకు. ఉమ్. అయ్యో, ఇందాక సిద్ధు తిన్నాడో లేదో అడగడం మర్చిపోయానమ్మా. నేను అడిగాను అత్తయ్య, తిన్నారంట. ఉమ్. అత్తయ్య ఇప్పటికే దీన్ని నెత్తినెక్కించుకుంది. ఇంకిలా గోరుముద్దలు కూడా తినిపిస్తే ఇంటి పెత్తనం మొత్తం దీనికే ఇచ్చేలా ఉంది. నో, అలా జరగటానికి వీల్లేదు. ఈ అత్తాకోడల బంధాన్ని చిత్తు చేయాల్సిందే. తినండి అత్తయ్య. కొడుకుతో మాట్లాడాక కొండంత బలమొచ్చినట్టుంది మీకు. మరంతేగా నీలిమా, రేపు నీకొక బిడ్డ పుడితే అప్పుడు తెలుస్తుంది నీకు పేగుబంధం అంటే ఏంటో. అది ఈ జన్మలో జరగదులే విశాలాక్షి. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మా మీదకి వచ్చిందే. అవును తులసి, అడగడం మర్చిపోయాను. సిద్ధు ఎలా ఉన్నాడు? బానే ఉన్నారు. అయినా జైల్లో ఉన్నవాడితో ఫోన్ ఎలా మాట్లాడించావు నువ్వు? జైల్లో ఉండడం ఏంటి? వదినా, అయ్యో, మర్చిపోయి నోరు జారాను. సారీ సారీ అత్తయ్య. $10,000 వాళ్ళ ఒత్తికి నిప్పంటించాను. ఇక పేలాల్సిందే. సిద్ధు, జైలు అంటున్నావేంటి నీలిమా? ఆ, అది కంగారులో ఏదో అనేశాను. ఏం లేదులే, నేనేం చెప్పలేదు, మీరేం వినలేదు. ఏయ్ నీలిమా, ఆ,